హాయ్, వెల్కమ్ టు స్వీటీ ఫ్లేవర్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఈజీ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావలసినవి సొరకాయ, ఉల్లిపాయలు 2, టమాటా ఒక పెద్దది, క్యారెట్లు 2, చింతపండు కొద్దిగా, పచ్చిమిర్చి 4, దొండకాయలు 3, వంకాయ 1, మునక్కాయ మీడియం సైజ్ది 1, కొద్దిగా కొత్తిమీర, 1 కప్పు కందిపప్పు నానబెట్టింది తీసుకోవాలి. నేనైతే ముందుగా నానబెట్టుకుని తీసుకున్నాను. దీనిలోకి కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, సరిపడినంత ఉప్పు. తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దానిలో ముందుగా మనం కడిగి నానబెట్టుకున్నటువంటి కందిపప్పుని దానిలో వేసుకొని అదే కప్పుతో 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. కొద్దిగా టమాటా ముక్కలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా తీసుకున్నటువంటి చింతపండుని కొద్దిగా వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో ముందుగా మనం తీసుకున్నటువంటి వెజిటేబుల్స్ని కట్ చేసి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ ఆరిపోయిన తర్వాత దానిని ఓపెన్ చేసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకుని ముందుగా నానబెట్టిన చింతపండు రసం పోసుకొని ఉడికించిన ముక్కల్ని దీనిలో వేసుకుని దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఇంకొక 5 నిమిషాలు మరగనివ్వాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాము. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటమన్న తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని లాస్ట్లో కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితేనే మీరు వేసుకోవచ్చు. ఈ తాలింపుని ముందుగా ఉడికించినటువంటి సాంబార్లో వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఈజీ సాంబార్ రెసిపీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.